ఒక్క సీన్లో ఉంటుంది, చిన్న చిన్న వెరీ లిటిల్ బిట్ స్మైల్ అనమాట. ఏంటి అంటే అల్లుడు వచ్చిందను ఏదో అమ్మాయికి గిఫ్ట్ ఏదో తీసుకొస్తాడు తినడానికి, పఫ్ ఏదో తీసుకొచ్చి తనకి ఇమ్మని చెప్పి నా చేతికి ఇస్తాడు. ఆహా అని ఒక చిన్న ట్రాక్లో ఉన్నారు వీళ్ళిద్దరూ అని ఒక నవ్వు ఉంటుందా? అల్లుడు నాకు నెక్స్ట్ ఫ్యూచర్లో నాకు అల్లుడు కాబోతున్నాడేమో అని చిన్న, అది కూడా వెరీ లిటిల్ బిట్ సెటిల్డ్ అంతే అంతే. అంటే ఆ క్యారెక్టర్కి అంత ఏంటి ఏమంటారు డిగ్నిటీ ఉండాలి. అప్పుడు ఆ డిగ్నిటీ లేదంటే ఎక్కడైనా చిన్న అల్లరిగా కనిపించిన రెస్పెక్ట్ రాదు ఆ క్యారెక్టర్కి. కాబట్టి ఫస్ట్ నుంచి కూడా డైరెక్టర్ గారు అదే కోరుకున్నారు, ఎక్కడ కూడా మిస్ చేయకూడదని. డైరెక్టర్ గారు ప్రతి విషయంలో కేర్ తీసుకున్నారు. బలగం నిజంగా నా లైఫ్కి ఒక బలాన్ని ఇచ్చింది, చాలా బలగాన్ని ఇచ్చింది, ఎంతో మంది ప్రేమని అభిమానాన్ని. ఈరోజు ఒక స్టేజ్ పైన అవార్డు తీసుకునే శక్తిని అన్నిటినీ ఇచ్చింది అంటే బలగమే. ఆ బలంతో చాలా హ్యాపీగా ముందుకు వచ్చాను. గాడ్ గిఫ్ట్. ఇంకా మంచి క్యారెక్టర్స్ చేయాలి, ఇంకా జనాలకి దగ్గర అవ్వాలి. ఆ లొకేషన్ అంతా ఎక్కడ యాక్చువల్గా సింగిల్ టేక్? సిరిసిల్లలో చేసాము. ఆల్మోస్ట్ సినిమా అంతా నేను చేసిందంతా సిరిసిల్లే. ఇంకా వేరే ఎక్కడన్నా వాళ్ళ లొకేషన్ ఎప్పుడైనా చేస్తారేమో నాకు తెలియదు. నా క్యారెక్టర్ గురించి అయితే నేను సిరిసిల్లకి వెళ్ళేవాళ్ళము. చాలా అసలు సిరిసిల్ల జనాలు కూడా ఎంత మంచి వాళ్ళు అంటే వెరీ లవబుల్ పర్సన్స్. ఎంత వాళ్ళ ఇంట్లో మేము ఎక్కడ ఎండలో ఉండేవాళ్ళం, ఎప్పుడు చూసినా మొహం అంతా ట్యాన్ అయిపోయి స్కిన్ దేని గురించి పట్టించుకోలే. నాకున్న ఒకే ఒక ఆప్షన్ రా భగవంతుడా, దీన్ని నేను నిరూపించుకోవాలని ఎప్పుడు వెళ్ళినా అదే ధ్యాసలో ఉండేదాన్ని. ఆ క్యారెక్టరైజేషన్ వేణుగారు చెప్పినప్పుడే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అప్పటికే 2-3 దెబ్బలు బాగానే మంచి మంచి క్యారెక్టర్స్ వచ్చేది వరకు వచ్చేసి వెళ్ళిపోవడం అట్లా జరిగిందనమాట. దాంట్లో ఏంటంటే ఇప్పుడు మనకి ఎప్పుడైతే మనం ఎక్కువ ఆశపడింది వెంటనే దొరకకుండా కొంచెం దూరం జరుగుతూ ఉంటుందో, మనం సాధించలేమేమో, చేయలేమేమో, మనకేం తెలియదు, మనకేం రాదు, మనం గట్టిగా అడగలేము, మనం ఫైట్ చేయలేము అనుకుంటున్నప్పుడు ఎక్కువ లోపల తెలియని ఒక ఇన్సెక్యూరిటీ ఎక్కువైపోతాయి. మనం సాధించలేకపోతున్నామే అని డౌన్ అయిపోతూ ఉంటాం. దాంట్లోనే నేను ఇంకా స్ట్రగుల్ అవుతున్నా. ఎందుకంటే అప్పటికే నాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చిపోతూనే ఉన్నాయి, ఏవి చేయలేకపోతున్నాను. ఎట్లా నాకు అవకాశం రావాలి, ఎలా చేయాలి, ఎలా ఈ అవకాశాలు దక్కించుకోవాలి అని. ఆ టైంలో ఈయన స్టోరీ చెప్పి ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుందండి అన్నప్పుడు, అరే ఈ క్యారెక్టర్కి చాలా స్ట్రెంగ్త్ ఉంది, జనాలకి ఖచ్చితంగా ఈ క్యారెక్టర్ ఎక్కుతుంది. ఇప్పుడున్న దీంట్లో క్యారెక్టర్ ఆర్టిస్టులకి ఒక స్ట్రెంగ్త్ ఉన్న క్యారెక్టర్స్ దొరకడం చాలా కష్టం. కరెక్ట్. లైఫ్ స్టైల్స్ అన్నీ మారిపోయాయి, సొసైటీలో బాగా చేంజెస్ వచ్చేసాయి. ముందు స్టోరీస్ ఉండేటివి, ఎట్లా అంటే ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ఎక్కువ వచ్చేటివి. కరెక్ట్. అన్న, వదిన, మరదలు, లవ్ అన్నీ ఒక ఫ్యామిలీతో ఇన్క్లూడ్ అయి ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఇండివిజువల్స్ ఎక్కువైపోయారు, అలాంటి సబ్జెక్ట్స్ ఎక్కువైపోయాయి. ఇప్పుడు మనకు ఏంటి కాన్సెప్ట్లో మనం ఎట్లా వస్తాం, మనం హీరోయిన్ క్యారెక్టర్ చేస్తే ఎట్లుంటుంది అంటే, హీరోయిన్ మీన్స్ హీరోయిన్ అని అంటే ఎందుకంటాము సినిమాల్లో హీరోయిన్ అంటే ఒక డాన్సులు చేస్తానో లేదంటే ఒక క్యారెక్టర్ కంప్లీట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నారని అట్లా కాదు కదా. ఎంతసేపు వాళ్ళ క్యారెక్టర్ ఎంత ఉందని కాదు, వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది క్యారెక్టర్. మెయిన్ లీడ్ అంటే హీరోయిన్, మెయిన్ లీడ్ రోల్ ఎవరైతే పోషిస్తున్నారో అప్పట్లో నాకు తెలిసి అలా ఉండేది. ఇప్పుడు రాను చాలా వరకు చేంజెస్ జరిగిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనం వచ్చాము. మనకు అలాంటి క్యారెక్టర్స్ పడాలి, బాగా డైలాగ్ డెలివరీ అయినా ఉండాలి, లేదు మన ఎక్స్ప్రెషన్స్కైనా ఇంపార్టెన్స్ ఉండాలి, ఆ క్యారెక్టర్ నిలబడాలి. ఇన్ని జరగాలి అంటే ఒక మిరాకిల్ జరగాలి. ఆ మిరాకిలే బలగం. అది నాకు ఈరోజు ఇంత స్ట్రెంత్ ఇచ్చింది. నిజం. కానీ నేను విన్నది ఏంటంటే, రూపమ్మ డేట్స్ దొరకట్లేదు జనాలకి. 20 to 25 డేస్ వర్కింగ్ డేస్ ఫుల్గా ఉంటున్నాయి, మీ డేట్స్ దొరక్క వెయిటింగ్లో ఉంటున్నారు అనేది. అది నాకు ఎంత సంతోషం అంటే, ఇంకొక 30 ఏళ్ళు నీకు అలాగే ఉండాలి. అంజలి, నిజం చెప్పాలంటే నేను బలగం తర్వాత నాకు ఇప్పుడు ఏదో జరిగిపోతుంది మనలో. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు వచ్చిన సక్సెస్ని కూడా నాకు అర్థం కాలే. ఏదో చిన్నపిల్లాడు పుట్టగానే అందరూ ఎత్తుకునేస్తే ఇప్పుడు వాడు ఏదో ఒక రూమ్లో కడుపులో ఉన్నప్పుడు ఏంటి వాడికి ఏం ప్రపంచం తెలియదు. వాడు బయటకు రాగానే గాలి, వెలుతురు అన్నీ వచ్చేస్తాయి. దాంతోపాటు మనుషులందరూ వచ్చేసి వాళ్ళ మొహాలు చూపించేసి రే నేను అత్తరా మీ మామరా అంటుంటే వాడెంత ఉక్కిరి బిక్కిరి అవుతాడో. అందరూ వచ్చేసి నువ్వు చాలా బాగా చేసావమ్మా అని అప్రిషియేషన్స్ అంత ప్రేమగా ఇస్తుంటే కూడా నాకేం అర్థం కావట్లేదు. ఎప్పుడు మనం ఏంట్రా ఏం రాదు నీకు అన్న మాటలే విన్నాం, కానీ
ఏం తెలియదు నువ్వు అన్న ఈరోజు ఇంత ఇది ఏంటి, ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి, ఎలా మనం ఈ స్ట్రెంగ్త్ని కాపాడుకోవాలి అనే దీంట్లోనే ఉన్నప్పుడే టైం అయిపోయింది. ఆ టైం అయిపోతున్నప్పుడు ఓకే మనకి ఇంతగా రెస్పెక్ట్ వచ్చేసింది, మనం క్యారెక్టరైజేషన్ బాగా చేసామని అందరూ గుర్తించేశారు, మనకి ఇప్పుడు వెల్లువలు అయిపోతాయి, మనకి ఇప్పుడు ఎన్ని క్యారెక్టర్స్ వస్తాయో మనం ఇంకా ఎలా మనం డెవలప్ చేసుకోవాలి అని వెయిట్ చేశాను. ఏం రాలేదు. వచ్చిన క్యారెక్టర్స్ కొన్ని మంచి క్యారెక్టర్స్ వచ్చాయి. ఎస్ డెఫినెట్లీ. మరి ఏం రాలేదు అంటే చాలా తప్పు. మంచి క్యారెక్టర్స్ వచ్చాయి. చాలా మంది అన్నారు కూడా, అమ్మ నీ సక్సెస్ వచ్చిన వెంటనే, నిన్ను గుర్తించిన వెంటనే నువ్వు బిజీ అయిపోవు, నీకోసం సబ్జెక్టులు వస్తాయి, అప్పుడు వాళ్ళు అనుకుంటారు, అనుకున్నప్పుడు క్యారెక్టరైజేషన్ నీకోసం ప్రిపేర్ అయినప్పుడు ఖచ్చితంగా నువ్వు రెడీగా ఉండు అని. సరే తర్వాత కొన్ని వచ్చాయి, హ్యాపీ. కానీ ఇంకా మంచి క్యారెక్టర్స్ చేయాలి. నాకు షూటింగ్లో ఉన్నాను అంటే హ్యాపీగా ఉండదు, క్యారెక్టర్ బాగా చేస్తున్నాను, క్యారెక్టర్ బాగుంది. నువ్వు 5 గంటలకు లేచి నాకు ఫస్ట్ నుంచి నా మైండ్కి ఏం చెప్పుకున్నాను, పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేను ఏం విన్నాను, ఏం నేర్చుకున్నాను అంటే టైమింగ్, డెడికేషన్, మనం అక్కడ ఉన్నప్పుడు ఖచ్చితంగా వర్క్ మీద కాన్సన్ట్రేషన్, ఇవన్నీ నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కొంచెం మన లైఫ్ స్టైల్ మార్చుకుంటూ తెలుసుకుంటున్న తరుణంలో నేర్చుకున్న విషయాలు. ఇవి చేస్తున్నప్పుడు మనల్ని అది కొంచెం అమాయకత్వంగానో పిచ్చితనంగానో చూస్తూ 6 o'clock మేడం రేపు మీకు రెడీగా ఉండాలి మీరు అని చెప్పిన తర్వాత మనం 6 o'clock వెళ్ళగానే అక్కడ ఎవరు ఉండరు. అదే చెప్తున్నాను, మేనేజర్లు భలే చెప్తారు కదా, 6 o'clock విత్ మేకప్ అండి, మేకప్ చేయడానికి అక్కడ ఎవరు ఉండరు. మనం వెళ్ళి లొకేషన్లో ఉన్న సందర్భాలు ఎన్నో. సార్ నేను వచ్చేసానండి, ఎవరు లేరేంటండి అని అడిగితే వచ్చేస్తున్నారమ్మా అంటారు. అంటే ఓకే మనం మరీ ఇంత డెడికేషన్గా ఉంటే కూడా లేదు, ఖచ్చితంగా కనుక్కోవాలి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరితో కనుక్కొని వాళ్ళందరితో పాటు మనకు చెప్పేస్తారు. ఆ తర్వాత కొంచెం నేర్చుకున్నాను. అయినా కూడా ఇంకా డెడికేషన్ అంటే ఇప్పటికీ మనలో అది ఉంది. కానీ ఏంటంటే ఆ పంక్చువాలిటీ ఏదైతే ఉందో వాళ్ళు నామకే వస్తే చెప్పేస్తారు, మనం సీరియస్గా తీసుకుంటాం. అది చాలా కష్టం నిజం చెప్పాలంటే. కానీ ఒక్కటి అంజలి గారు, బై ది వే మీ ఇద్దరు ఎంత క్లోజెస్ట్ డీరెస్ట్ ఫ్రెండ్స్ అంటే అందుకని అలా క్లోజ్గా మాట్లాడుకుంటున్నాం. మీరు తప్పుగా అనుకోవద్దు, చెప్పేశాను మీకు మన ఇష్టం.